మా చిన్నప్పుడు బంతి భోజనాలకు వెళ్తే కర్రీ వేసేవారు. నేనైతే ఈ కర్రీని చూసి చికెన్ కర్రీ అనుకునేదాన్ని. ఇప్పుడంటే నాలెడ్జ్ లేదు కానీ ఇప్పుడు పిల్లలకి అన్ని తెలుసు. నాన్ వెజ్ తినని రోజుల్లో ఈ మిల్ మేకర్ కర్రీ వండుకున్నామంటే సేమ్ మటన్ చికెన్ తిన్న ఫీలింగే ఉంటుందండి. సోయా హెల్త్ కూడా చాలా మంచిదని చాలా మంది చెప్తుంటే విన్నాను. అది కరెక్టా కాదా నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే అదిరిపోయింది. వండుకునేలా వండుకుంటే టేస్ట్ చికెన్ మటన్ కర్రీ కన్నా బాగుంటుందని చెప్తారు. సోయాలో ప్రోటీన్ ఉంటుందంట. నాన్ వెజ్ తినని వాళ్ళు నాన్ వెజ్ కి బదులుగా రీప్లేస్ చేసుకోవచ్చు. సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మరుగుతున్న వాటర్ లోకి మిల్ మేకర్ యాడ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్ లోకి గ్రేవీకి తగ్గట్టు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొద్దిగా జీడిపప్పు, గసగసాలు, అల్లం ముక్క, ధనియా జీరా పౌడర్, కారం వేసుకుని మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత మిల్ మేకర్ ని వాటర్ పిండుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని ఒక బిర్యానీ ఆకు వేసుకుని మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ముద్ద అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని దాంట్లోకి ఫుల్ క్రీమ్ పెరుగును వేసుకుని బాగా కలుపుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్లన్నీ బాగా కలిపేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ కూడా పోసుకుని కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసి బాగా ఉడకనిస్తే టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్.